హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. తన తరువాత వంశం లేదే అనే దుఃఖం అతనిలో అంతర్గతంగా ఉందని చెప్పుకోవటం కోసం మహర్షి మళ్ళీ వంశవృత్తాంతాన్ని ఛేదించి ఉపజాతి వృత్తంగా ప్రయోగిస్తారు. ఈ దశరథ మహారాజు మంత్రివర్గం యనమండుగురు. వీరు అమాత్యులు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు. వశిష్ఠ వామదేవులిద్దరూ ఋత్విజులు, అంటే ఆధ్యాత్మిక రంగానికి సాంస్కృతిక రంగానికి అమాత్యులు. వీరు కాక ఇంకా మంత్రులున్నారు, అంటే అమాత్యులకు సహాయులన్నమాట. ఇది దశరథుని క్యాబినెట్. వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళట. కేవలం చదువుకున్న వాళ్ళు కాదు, ఆ చదువు వలన వినయాన్ని సంపాదించిన వాళ్ళట. అంతేకాదు, సిగ్గుపడే లక్షణం ఉన్న వాళ్ళట. సిగ్గెందుకు? తప్పుడు పనులు చేయకుండా ఉండటం కోసం. ఆ పనులను చేయటంలో సిగ్గుపడతారు. అయితే సిగ్గుపడుతూ ఆ పనుల్ని చేస్తారా? అప్పుడప్పుడు మనం అలా చేస్తాం. ఇలా చేయవలసి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను, మీ ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాను అని మన మంత్రులు అంటూ ఉంటారు. మన మంత్రులు సిగ్గును జయిస్తారు. దశరథుని మంత్రులు తప్పు పని చేయడానికి ముందే సిగ్గుపడతారు. ఏ విధంగానూ మనసును అటువైపు వెళ్ళనీయరు. అందుకే మహర్షి నియతీంద్రియాహ అన్నారు. ఎవరు ఏ శాఖను నిర్వహిస్తున్నారో వారు ఆ శాఖకు చెందిన శాస్త్రం తెలిసిన వాళ్ళట. అడవి అంటే తెలియని వాణ్ణి అడవుల మంత్రిగా, చిన్నప్పటి నుండి చదువు ముఖమే ఎరుగని వాణ్ణి విద్యామంత్రిగాను వేస్తే ఏమవుతుంది? వాళ్ళు దాన్ని అంతం చూస్తారు. అలా కాకుండా మరొక్క విషయం, వీళ్ళందరికీ కీర్తిమంతులట. అంటే ఆ శాఖల్లో మంచి నైపుణ్యం కలవాళ్ళు, తమకు ఉపయోగపడేవారిని ప్రజలలో పలుకుబడి ఉన్నవాళ్ళు. అలాంటి కీర్తి ఉండాలి. అంటే ప్రజలలో వీళ్ళు పలుకుబడి పెరుగుతోందని వెంటనే తీసేయకూడదు. అది రాజుననుకున్న అసూయను చెబుతుంది. దశరథుడు అలా చేయలేదు. వీరందరికీ మరొక మంచి అలవాటు ఉంది. ఏమిటది? ఎవరైనా తమ దగ్గరకు వస్తే వీళ్ళే ముందుగా నవ్వుతూ మాట్లాడతారట. అయితే ఆ నవ్వు నటన కాదు. కోపంతో కానీ, కామంతో కానీ, ధనవిషేకంగా కానీ వీళ్ళెప్పుడూ అబద్ధమాడరట. ఇది చాలా కష్టమైన విషయం. ఎన్ని వెధవ పనులు చేసినా కొడుక్కి అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తామే కానీ అవసరం వస్తే కొడుకును కూడా సమంగా దండించగలడం మాటల. రఘువంశరాజుల దగ్గరుందా సామర్థ్యం? విశ్వనాథు వారు చెప్పినట్లు తప్పు చేసినందుకు ఒక్కగానొక్క కొడుకును ఉరి తీయించిన మాధవ వర్మలో ఉందా సామర్థ్యం? వీటన్నిటికీ కారణం ఏమిటి? శుచిత్వం, తపస్సు, యోగాభ్యాసం, సమాజ దృష్టి ఇన్ని ఉంటే ఆ పవిత్రత వస్తుంది. అలాగే ఏకబుద్ధి అంటే నేను ఆజ్ఞాపిస్తాను, మీరు వినండి అని కాదు. ఆలోచింపవలసిన వారందరితో కలిసి ఆలోచించటం. వీలైతే తన ఆలోచనను తక్కువ చేసుకొని అవతలి వ్యక్తిని అంగీకరించటం. ఒక మాటలో చెప్పాలంటే మనోవాక్కాయ శుద్ధి ఉండటం. ఇటువంటి మంత్రులు ఉండటం వలన ఆ రాజు పాపాదూరుడు. దుష్టులైన మంత్రులు ఉండేవాళ్ళు దేశంలో సత్పురుషుల్ని, పండితుల్ని, సంస్కర్తల్ని, దుష్ట వ్యతిరేకుల్ని రూపం లేకుండా తొలగిస్తారయ్యా. దానివలన క్రమేపీ రాజునే తొలగిస్తారు. జాగ్రత్త అని నీతి శాస్త్రం హెచ్చరించింది. ఈరోజుకి ఇక్కడ తాగుతున్నా, మిగతాది రేపు చెప్తా. అంతవరకు ధన్యవాదాలు.